నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమతో నీ జతగా నేను పార్ట్ 20. స్టోరీ వినబోయే ముందు స్టోరీని లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మీ అందరికీ సారీ అండి, ఎందుకంటే స్టోరీ యూట్యూబ్లో నుండి డిలీట్ అయ్యింది. అది పార్ట్ 19. ఎలా జరిగిందో నాకు కూడా తెలీదు. అందుకే ముందుగా కొంచెం 19th స్టోరీ గురించి చెప్పుకుందాం. షాపింగ్ మొత్తం పూర్తి చేసుకొని రాహుల్, చిట్టి, సాత్విక ముగ్గురు ఒకే కారులో ఊరికి బయలుదేరుతారు. కొంత దూరం వెళ్ళాక సాత్విక మాల్లో దొరికిన లెటర్ని తీసి రాహుల్కి చూపించింది. కానీ అతను మాత్రం ఆ లెటర్ చిట్టి కోసం రాయలేదు అని అనడంతో సాత్విక ఎంతగానో డిసప్పాయింట్ అవుతుంది. ఇలా అయితే వీళ్ళిద్దరిని విడగొట్టడం వీలు కాదు. వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్లో ఉన్నట్టున్నారు. వీళ్ళు నిజంగానే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇలా అయితే నేను వాడినే పెళ్లి చేసుకోవాల్సి వస్తుందేమో అని ఆలోచిస్తూ ఉండగానే చిట్టి వాళ్ళ ఇంటికి చేరిపోతారు. ఆ ఇంట్లో పనిచేసే భార్గవి చిట్టిని పలకరిస్తూనే ముందుగా రాహుల్ బాబుకి మర్యాద చేస్తుంది. దాంతో ఆమెకు కోపం వస్తుంది. సాత్విక చిట్టిని ఎగతాళి చేస్తూ, అదేంటి చిట్టి, ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా నిన్ను పట్టించుకోవడం లేదు అని అనడంతో భార్గవి సాత్వికపై కోప్పడుతూ, ఈ అమ్మాయి ఎవరో నేను ఎక్కడో చూశాను అని తలకొక్కుంటూ, "ఆ, గుర్తుకు వచ్చింది, మీ అత్తగారితో పాటు వచ్చింది ఈమెనే కదా. ఈ అమ్మాయి రాహుల్ బాబుని పెళ్లి చేసుకోవాలి అనుకుంది కదా, మరి ఈమెని నీ వెంట ఎందుకు తీసుకొని వచ్చావు?" అని భార్గవి అనడంతో సాత్విక వాళ్ళపై కోపాన్ని చూపిస్తూ సైలెంట్గా కూర్చుంది. వాళ్ళ మాటలు వింటున్న రాహుల్ నీళ్లు తాగుతూ భార్గవి వేసే జోకులకు నవ్వుతూ నోట్లో ఉన్న నీళ్ళని బయటికి ఉంచడంతో చిట్టి చీర కొంగు తడిసిపోతుంది. చిచి, ఏయ్, ఏంటి చిన్న పిల్లాడిలా నీళ్లు తాగుతూ ఎవరైనా గట్టిగా నవ్వుతారా? నువ్వు చేసిన విధవ పని వల్ల నా చీర మొత్తం తడిసిపోయింది అని చెట్టి చిరాకు పడుతూ తన గదిలోకి వెళ్ళి చీర మార్చుకొని ఆమె ఎప్పుడూ వేసుకునే బట్టలు ప్యాంటు చొక్కా వేసుకొని అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ, అమ్మయ్య, ఇప్పుడు నేను నాలా ఉన్నాను అని అనుకుంటూ ఉంది. ఆమె వెనకాలే వచ్చిన రాహుల్ ఆమెనే చూస్తూ ఉండడంతో అద్దంలో అతన్ని చూసి చిట్టి వెనక్కి తిరిగింది. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? అయినా నువ్వు ఎప్పుడు వచ్చావు అని ఆమె అంటూ ఉండగానే రాహుల్ ఆమెకు దగ్గరగా వచ్చి సారీ చెప్తాడు. చిట్టి అటు ఇటు చూస్తూ వెనక్కి తిరిగి చూసి రాహుల్ వైపు అదోలా చూస్తూ, ఏంటి, ఏమన్నావు? సారీ అన్నావు, మరి ఎవరికి చెప్తున్నావు? ఇక్కడ ఎవరూ లేరు కదా అని చిట్టి అనడంతో రాహుల్ కాస్త ఊపిరి పీల్చుకుంటూ, నీకే చెప్పాను సారీ అని మళ్ళీ అనడంతో చిట్టి నవ్వుతూ, అయ్య బాబోయ్, సారీనా? నాకెందుకు చెప్తున్నావు? తమరు చాలా గొప్పవారు కదా, ఏది చేసినా ఒక పద్ధతితో చేస్తారు. మరి మీరు ఏం తప్పు చేశారు అని చిట్టి కావాలనే అతన్ని రెచ్చగొడుతూ అనడంతో రాహుల్ రెచ్చిపోకుండా ఎంతో ఓపికగా ఆమె ముందు తలదించుకొని నిలబడి, చిట్టి, నేను ఎందుకు చెప్తున్నానో నీకు ఇంకా అర్థం కాలేదా? లేక అర్థం కానట్టు నటిస్తున్నావా? సరే, నేనే చెప్తాను. నీకు మాట ఇచ్చాను నిన్ను ఇబ్బంది పెట్టను అని. కానీ రాత్రి నేను తొందరపడి
నిన్ను మా ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మన్నాను. అందుకే సారీ చెప్తున్నాను అని అతను అనగానే చిట్టి గట్టిగా నవ్వుతూ, అందుకు సారీ చెప్తున్నావా? తప్పు చేసి సారీ చెప్పడం చాలా సులభం కదా! అయినా నీ సారీలు నాకేమీ అక్కర్లేదు. నువ్వు కాస్తైనా మనిషివి, మంచివాడివి అనుకున్నాను. కానీ నీలో మనిషి లక్షణాలు ఏమాత్రం లేవు. అలాగే నువ్వు అస్సలు మంచివాడివి కాదు. రాత్రి అర్ధరాత్రి అందులోనూ తెలియని ఊళ్ళో నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నావు. ఒక్కసారి కూడా ఆలోచించలేదు నువ్వు. నువ్వు చెప్పినట్టే నేను ఆ రాత్రి వెళ్ళిపోయి ఉంటే ఎక్కడికి వెళ్ళేదాన్నో నాకు కూడా తెలీదు అని చిట్టి అతనిపై అరుస్తూ ఉంటే అతనికి కూడా కోపం వచ్చి, ఇష్ ఏయ్ ఆపుతావా ఇక అని అతను చూపుడు వేలు ఆమె పెదాలపై అట్టుగా పెడుతూ, ఏయ్ ఏంటి ఏదో పాపం పోనీ అని సారీ చెప్పడానికి వస్తే తెగ టెక్కు చూపిస్తున్నావు. నీకు ఒక విషయం తెలుసా? నేను ఇప్పటి వరకు ఒక్కరికి కూడా సారీ చెప్పలేదు. ఎందుకో తెలుసా? నేను ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టలేదు. కానీ నువ్వు కూడా మర్చిపోయావా? రాత్రి నువ్వు అన్న మాటలకు నేనే కాదు, నా స్థానంలో ఎవరు ఉన్నా అలాగే చేసేవారేమో. అయినా ఆస్తి కోసము నిన్నేమీ పెళ్లి చేసుకోలేదు. ఇంకో విషయం, నా మరదలు సాత్వికతో ఎలా ఉండాలో నాకు తెలుసు. నేను ఆమెను ఎప్పుడూ నా భార్యలా ఊహించుకోలేదు. అసలు నేను ఎవరిని నా జీవితంలోకి భార్యలా రావాలి అనుకోలేదు. పెళ్ళే వద్దు అనుకున్న నాకు నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అది ఎలా జరిగిందో నీకు కూడా తెలుసు. అయినా ఈ పెళ్ళి తర్వాత నిన్ను నేను డిస్టర్బ్ చెయ్యను, నువ్వు నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు అని ముందుగానే అనుకున్నాము కదా. కానీ నువ్వేం చేశావు? ఏదో ఊహించుకుంటూ నన్ను తప్పుడు మనిషిలా అనుకుంటూ నాపై లేనిపోని నిందలు వేస్తున్నావు. నీకు నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే మాట, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. కానీ నువ్విప్పుడు నా భార్యవి, ఆ ఇంటికి కోడలివి. నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కోడలిగా. అలాగే మా ఇంటి పరువు పోయేలా నువ్వు ఏ పని చేయకూడదు. ఇక్కడ మీ ఇంట్లో కూడా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను నీ గౌరవాన్ని, మీ పెద్దల గౌరవాన్ని కాపాడుతూనే ఉంటాను. చిట్టి, నీకు తెలీదు నా మనసులో ఎంత బాధ ఉందో. ఆ బాధనంతా దిగమింగుతూ నా వాళ్ళకి దూరంగా బ్రతకాలి అనుకున్నాను. కానీ మనసు చంపుకోలేక తిరిగి ఇండియాకి వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక నా ఇంట్లోకి వెళ్ళడానికి ఎన్నో షరతులు, కండిషన్లు ఉన్నాయి. వాటన్నిటికీ ఒక్కటే పరిష్కారం, నా పెళ్ళి. అందుకే నేను పెళ్ళి చేసుకున్నాను నిన్ను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా. నువ్వు నా సమస్యకు పరిష్కారం అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వే ఒక సమస్యలా మారితే ఎలా చెప్పు అని అతను ఆమె పెదాలపై పెట్టిన అతని చూపుడు వేలును తీసేస్తూ బాధాకరమైన గొంతుతో అన్నాడు. అతను అలా చెప్తూ ఉంటే చిట్టి మౌనంగా ఉండి అతని కళ్ళలోకే చూస్తూ కళ్ళలో దాగి ఉన్న బాధని ఆమె కళ్ళతోనే చదువుతూ మౌనంగా ఉండిపోయింది. ఆమె అలా సైలెంట్గా ఉండడంతో రాహుల్ ఆమెని చూస్తూ ఇంకా ఇక్కడే ఉండి ఆమెను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అనుకున్నాడు. అతను బయటికి వెళ్తూ వెనక్కి తిరిగి చూసి మళ్ళీ ఆమెకు సారీ చెబుతూ అక్కడి నుండి కిందకి వెళ్ళిపోయాడు. అతను అన్నిసార్లు సారీ చెప్తుంటే చిట్టి మనసు చలించిపోయింది. అయ్యో పాపం, అతను చాలా ఫీల్ అవుతున్నాడు. నేను క్షమించాను అని ఒక్క మాట చెప్పి ఉంటే సంతోషించేవాడేమో అని అనుకుంటూనే అతను వెళ్ళిన 15 నిమిషాలకి
ఆమె కూడా కిందకి వెళ్ళింది. అప్పటికే కాస్త చీకటి పడుతూ ఉండడంతో ఇంట్లో అందరూ ఒకే చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. చిట్టి కూడా వాళ్ళతో కలిసి కబుర్లు చెప్తూనే ఆమె చూపులతోనే రాహుల్ని వెతుకుతూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ సాత్వికకి పరిచయం లేకపోవడంతో ఆమె కూడా చాలా బోర్ అవుతూ రాహుల్ కోసం వెతుకుతూ ఉంది. రాహుల్ ఎంతకీ ఇంట్లో కనిపించకపోయేసరికి సాత్విక చిట్టిని అడిగింది రాహుల్ గురించి. ఆమె అలా అడగడంతో చిట్టి కోపడుతూనే, ఈ రాహుల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు, అతను సారీ చెప్తే నేను పట్టించుకోలేదు అని అలిగి ఎక్కడికైనా వెళ్ళిపోయాడా, లేక వాళ్ళింటికి వెళ్ళిపోవచ్చునా అని చిట్టి కంగారు పడుతూ ఉంది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.